క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 20 నిందితుల్ని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా నల్లపాడు పోలీసులు నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేశారని చెప్పారు. నేరాల నియంత్రణకి నిఘాను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన నిందితుల్ని చోరీ సొత్తుని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. టైలర్ గా పనిచేస్తున్న శ్రీను, ఆటో డ్రైవర్ గా అన్నపురెడ్డి శివ, సుబ్రహ్మణ్యం కలిసి 13 చోట్ల చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకి అలవాటు పడినట్లు తమ విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము. మనం లాలాపేటలో దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాలలో స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్ టోటలీ అన్నీ కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ లాస్ట్ 420 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 గ్రామ్స్కి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇతరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పుడు నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇతరులకు కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడస్ ఆపరెండి ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినవన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీనికి కంటిన్యూస్గా ఒక టీమ్ని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో దిస్ ఈస్ ద కేసు. 390 grams వరకు మనం రికవరీ చేయగలిగాము. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ టీమ్ అండ్ ఈవెన్ ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము. తెనాలిలో ఒక 160 grams, ఈవెన్ తాడేపల్లిలో కూడా ఒక 120 grams, అదొక 10 lakhs, అదొక 16 lakhs. లాస్ట్ 2 monthsలో ఈ థర్డ్ స్నాచింగ్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి దీంట్లో 390, దాంట్లో 160, 550 అండ్ 110, ఆల్మోస్ట్ 660 grams. అంటే స్నాచింగ్లో మనకు అంత రికవరీ చేయడం అనేది జనరల్లీ తక్కువ ఉంటాయి. సో అది కాకుండా స్నాచింగ్ రీసెంట్ టైమ్స్లో స్నాచింగ్ కూడా చాలా బాగానే కంట్రోల్ చేసాము.